ఈరోజు వీడియోలోకి వచ్చి శివ్ టెక్ కెమికల్ ఐపీఓ దాని గురించి రివ్యూ చూద్దాం. ఈ కంపెనీ వచ్చి 2005లో స్టార్ట్ అయింది. శివ్ టెక్ లిమిటెడ్ ఇంపోర్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ హైడ్రోకార్బన్ బేస్డ్ అండ్ సెకండరీ అండ్ టెరిషరీ కెమికల్స్. ఇది ఒక హైడ్రోకార్బన్ బేస్డ్ కంపెనీ. ఈ కెమికల్స్ని తయారు చేస్తూ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఇంపోర్ట్ చేసుకొని వేరే కంట్రీస్ నుంచి ఇండియాలో సప్లై చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఐటమ్స్ వచ్చి హైడ్రోకెమికల్స్, ఎసెటైల్, ఆల్కహాల్, అరోమాటిక్స్, నిట్రైల్ అండ్ గ్లైకాల్, ఫెనాలిక్, కీటోన్స్ అండ్ ఇసోటోన్ అనే ప్రోడక్ట్స్ని కెమికల్ ప్రోడక్ట్స్ని ఈ కంపెనీ తయారు చేస్తూ అమ్ముతూ ఉంటుంది అన్నమాట, ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని. ఏ కంపెనీలకు ఇస్తుందంటే పెయింట్ కంపెనీస్, ప్రింటింగ్ ఇంక్స్కి, తర్వాత అగ్రోకెమికల్స్, పెరామెటికల్స్, స్పెషాలిటీ ఇన్ పాలిమర్స్ అండ్ ఇండస్ట్రీ కెమికల్లో ఉన్న కంపెనీస్ అన్నిటికి ఇది సప్లై చైన్ కింద తయారు చేసిన ప్రొడక్ట్స్ వాటికి అమ్ముతూ ఉంటుంది అన్నమాట. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్స్ కూడా 42,543 lakhs ఉంటాయి. 24కి వచ్చేటప్పటికి 79,864 lakhs అవుతుంది. రెవెన్యూ కూడా 86,547 lakhs ఉంటాయి. 24 వచ్చేటప్పటికి 1,053 lakhs వరకు ఉందన్నమాట. ప్రాఫిట్ వచ్చేవాడు ట్యాక్స్ తర్వాత కూడా 3,000 lakhs ప్రాఫిట్ ఉంది. సో నెట్వర్త్ కూడా బాగానే పెరిగింది. క్యాష్ ఇన్ హ్యాండ్ కూడా బాగానే పెరుగుతూనే ఉంది సంవత్సరం. దాంతోపాటు అప్పు కూడా పెరుగుతూనే ఉంది సంవత్సరం. దీని ప్రకారం చూసుకుంటే 37% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరిగింది 2023-24లో చూసుకుంటే. ఈ ఐపీఎల్ అప్లై చేయాలంటే రిలేటర్స్కి ఒక లాట్ 800 షేర్స్ ఉండాలి. అమౌంట్ వచ్చి 1,32,800 మినిమం అమౌంట్ ఉండాలి. రిటైల్లో ఒక లాటు, హెచ్ఎన్ఐలో 2 లాట్లు అప్లై చేయాలంటే 1,600 షేర్స్కి 2,65,600 అమౌంట్ ఉండాలన్నమాట. ఈ కంపెనీ యొక్క క్యాపిటలైజేషన్ మార్కెట్ వాల్యూ చూసుకుంటే 384 crores ఉంది యాజ్ ఆన్ 31st March 2024కి. రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దెన్ 15% ఉంటే అది మంచి వాల్యూ. సో దీని వాల్యూ కూడా 19% ఉంది కాబట్టి ఇది ఒక మంచి కంపెనీ. ROCE 26% ఉంది. ఈక్విటీ డెప్ట్ వచ్చి 1.54 ఉంది. కొంచెం ఇది ఒకటి మైనస్ పాయింట్ ఈ కంపెనీకి. రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ నెట్వర్త్ వచ్చి 19%, బుక్ వాల్యూ వచ్చి 1.4, పార్ట్ మార్జిన్ వచ్చి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ వచ్చి 1.96% ఉంది. ఈ కంపెనీ యొక్క ఓపెన్ డేట్ వచ్చి 8th October, క్లోజ్ డేట్ వచ్చి 10th October, అలాట్మెంట్ వచ్చి 11th October, రిఫండ్ వచ్చి 14th October, క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ అకౌంట్ వచ్చి 14th October, లిస్టింగ్ డేట్ వచ్చి 15th October, ఫేస్ వాల్యూ వచ్చి 10 rupees పర్ షేర్, లాట్ సైజ్ వచ్చి 158 to 166 rupees, లిస్టింగ్ వచ్చి BSEలోనే, ప్రైస్ బ్యాండ్ వచ్చి 99 rupees పర్ షేర్, ఫ్రెష్ ఇష్యూ వచ్చి 10.38 crores, ఆఫర్ ఫర్ షేర్ 7.92 crores, వెబ్సైట్ వచ్చి లింక్ ఇన్ టైంలో. ఈ కంపెనీ అసలు ఐపీఓకి ఎందుకు తీసుకొచ్చారంటే లాంగ్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్కి జనరల్ కార్పొరేట్ పర్పస్ గురించి తీసుకొచ్చారు. ఇది కంపెనీ ఒక లైట్ మోడల్ ఆఫ్ బిజినెస్. మెయిన్ హైడ్రోకార్బన్స్ బేస్డ్ కెమికల్స్కి యూజ్ అవుతూ ఉండడం వల్ల దీని సప్లయర్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. ఏ కంపెనీస్కి అయితే సప్లై చేస్తుందో అవన్నీ లాంగ్ టర్మ్ నుంచి సప్లై చేయడం వల్ల ఇంకా కాంపిటీటర్స్ కూడా ఉన్నా సరే ఈ కంపెనీకి మంచి ఎర్నింగ్స్ అవి కూడా బాగానే వస్తున్నాయి. కొంచెం ఈ ప్రాఫిట్ వచ్చిన తర్వాత డెత్ని క్లియర్ చేసుకుంటూ ఉంటే ఇంకా మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కంపెనీకి లాంగ్ టర్మ్ మంచి ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీని జిఎంపీ ఒకటి చూసుకుంటే 24 rupees ఉంది. ఓవరాల్గా 24% ఉంది. అంటే అప్రాక్సిమేట్ 32,000 ప్రాఫిట్ ఉంది అన్నమాట.